ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటి దారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా అందరికీ నమస్కారం. ఇదే చూడు, కాలం మారిపోయింది. ఒకప్పుడు మా ఊరికి ఏం చేస్తారు అని చెప్పి అడిగేటోళ్ళు, కానీ ఇప్పుడు నాకేంటి అని అడుగుతున్నారు. కానీ అది కాదు తప్పు. మనం ఒకటే ఆలోచించాలా, మన ఊరు బాగుందంటే మనం బాగుపడతాం, మనం బాగుపడినామంటే రాబోయే తరాలు మన భవిష్యత్తు అంత బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఈ అన్నిటికంటే ముందు ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నన్ను మామూలుగా గెలిపించలా, ఈసారి మీరు ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు వినే విధంగా ఆ మెజారిటీ నాకు ఇచ్చారు. మా పెదనాన్నగారికి కూడా రాలేదు ఆ మెజారిటీ. అంటే కేవలం ఒక నమ్మకంతో, ఒక ప్రేమతో, ఒక అభిమానంతో మీరందరు గమనించారు. గడిచిన 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు అనుకోవచ్చు, ఎందుకంటే 2 సంవత్సరాలు మన వెళ్ళిపోయింది కాబట్టి. అరాచక పాలన. మా రమణన్న ఓ సౌమ్యుడు,
ఎవరైనా గట్టిగా తిట్టినా కూడా తిరిగి మాట్లాడు. అటువంటి వ్యక్తిని కూడా రాత్రిపూట కరెంట్ ఆఫ్ చేసి అటాక్ చేశారంటే ఒక్కసారి ఊహించుకోండి. ఏమి మాట్లాడినోడిని కూడా ఏదో భయప్రాంతులు చేసి రేపు పొద్దున తిరగకుండా చేయాలని చెప్పి చూశారు. కానీ మీరిచ్చిన ధైర్యం వల్ల ఆ రోజు మళ్ళా ఎక్కడున్నా మంచి అక్కడ స్థానికంగా నిలబడి నాకు అండగా ఉండి తెలుగుదేశం పార్టీ జెండా తెలియజేస్తున్నా. మరి ఈ రోజు గెలిచామంటే కేవలం నా ఒక్కడి వలన, కేవలం రమణన్ ఒక్కడి వలన కాదు. మీరందరూ చెయ్యి వేసి ప్రతి ఒక్కరి నమ్మకం పెట్టుకొని అభిమానంతో ఓట్లేసి గెలిపించారు. మీ అందరి వల్ల గెలిచింది తెలుగుదేశం పార్టీ ఈరోజు. అదే కాదు, ఏ మండలానికన్నా కూడా ప్రత్యేకించి మన తాడిపత్రి మండలం గన్నవరపల్ల కాలనీకి ఇప్పటికే దాదాపు 80 లక్షలు ఖర్చు చేసి నీటితో ఖర్చు చేసి రాబోయే కాలంలో జల్ జీవన్ మిషన్ కింద దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ అందరికీ నీటి సమస్య అనేది ఉండదు. మరొకసారి ఇంకెప్పటికీ రమణన్న దగ్గరికి వెళ్ళి నాకు నీళ్లు రావట్లేదని చెప్పి మాటైతే ఉండదని చెప్పి సభాముఖంగా మీ అందరికీ ఈ పాటికే రోడ్లు అయితే లేవు. దాదాపు ఇప్పటికే నాకు తెలిసి 25 లక్షలు పెట్టి రోడ్లు వేస్తాం, చిన్న చిన్న సిమెంట్ రోడ్లు. ఇంకా చాలా వరకు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం ఖచ్చితంగా. అక్కడక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, అవి కూడా చేసుకుంటూ వస్తున్నాం. మీ అందరు గుర్తుందే ఉంది, గత ప్రభుత్వం ఏం చేసిందో, రోడ్ ఒక హైట్, కాలువ ఒక హైట్. ఎలా పోతాయో ఆ నీళ్ళు నాకు అర్థం కాలేదు. మర్చిపోతాను అరాచకము. కేవలం ఆ రోజు ఏదో చేయాలని చెప్పి ముందుకు వచ్చి ఏదో ఒక ఇంజనీర్ని కూడా పెట్టుకోలేకపోయారా? ఏం ఇబ్బంది లేదు, అది కూడా సాల్వ్ చేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో. ఇక వస్తే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది, ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వచ్చాం. చాలా మంది అడగచ్చు, మా పెన్షన్ లేవేనాయి అనేసి. ఇచ్చాం, అది కూడా 4,000 చేశాను పెన్షన్ 3,000 నుంచి. అవునా కదా? చాలా మంది అడగచ్చు, మాకు ఇంకా కొత్త పెన్షన్ రాలేదనేసి. దిగులు పడద్దండి, మీకు తెలుసు ఓటు బడ్జెట్ ఉంది. ఆయన కూడా చెప్పిన ప్రతి ఒక్క పథకం అమలు చేసుకుంటా వస్తున్నారు, ఒకటి తర్వాత ఒకటి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే ప్రభుత్వానికి రోంత అమౌంట్ ముట్టిందనుకో ఖచ్చితంగా అప్పుడు కొత్త పెన్షన్లు కూడా వస్తాయని చెప్పి మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ పాటికే చూస్తున్నారు మీరంతా. ఒకవైపు సంక్షేమ పథకాలు అయిపోయింది, మరొక వైపు డెవలప్మెంట్ కూడా జరుగుతానే లేదా అది మీరు ప్రశ్నిస్తున్న ఈరోజు. గడిచిన 5 ఏళ్ళలో చూసారా డెవలప్మెంట్ అనేది ఎక్కడన్నా మీరు? ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నా, రాబోయే కాలంలో కేవలం తాడిపత్రి కాదు, నందగం మున్సిపాలిటీ మొత్తం తాడిపత్రి నియోజకవర్గం. మరొక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వస్తాను మళ్ళా. ఈ పాటికి సగం గన్నవరపాలకాలు తిరిగాను, ఇంకొంచెం ముందు అవి కూడా అయిపోయి చేస్తాను. చివరికి నేను ఒకటే చెప్పాలనుకున్నా, మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా మీరు ధైర్యంగా నా దగ్గరకు వచ్చి స్వేచ్ఛగా నాతో మాట్లాడండి. అయితే లేకపోతున్నా కనీసం మీ సమస్య నా వరకు తెచ్చేదా నాకు తెలిసేది ఎటువంటి సమస్యలు ఉన్నాయో అనేసి. సో దయచేసి నేను కోరేది ఒకటే, అడగద్దండి. ఏదో నాకు పని జరగలేదని అడగద్దండి. అందరికీ పనులు జరగవు, ఒకరికి జరగచ్చు, ఒకరికి జరగకపోవచ్చు. వినిపిస్తుందా? బర్రెగుంటాయి కదా, ఏం తక్కువ ఉందా? నేను అది చెప్పేది ఒకటే మీ అందరికీ. నేను చేయడానికి నాకు పని జరగలేదంటే అవును, 10 సమస్యలు ఉంటే 1 జరుగుతుంది, 2 కాకపోవచ్చు, 3 కాకపోవచ్చు. కానీ ఒకటిన్న పరిష్కారం అయిందా లేదా?
ఎందుకంటే మీరు అందరు చూసేది నన్ను ఒక్కరినే, కానీ నేను చూసేది అంటే నన్ను ఒక్కసారి నేర్చుకోండి. 2,50,000 మంది ఉన్నారు నా కింద. మళ్ళీ 2,50,000 మందికి నేను తీర్చాలంటే అయినా కూడా ఎక్కడి వరకు తీర్చే సమస్యలు అయితే తీర్చేస్తున్నాను. కుదరదని చెప్తే మాత్రం మిమ్మాటికి నేనైతే చెప్తాను. ఊరికే మిమ్మల్ని అయితే మద్దతు మిమ్మల్ని అయితే తిప్పించుకోను. జరిగే పనులు ఏదన్నా జరుగుతాయని చెప్తాను, జరగని పనులు ఖచ్చితంగా జరగవని చెప్తాను. నేను కూడా కోరేది లాస్ట్ చివరికి ఒకటే, స్వేచ్ఛగా నాతో వచ్చి ఎటువంటి భయం లేకుండా ఎప్పుడైనా రండి. నేను తాడిపత్రిగానే ఎక్కువ టైం సమయం కేటాయిస్తున్నాను. నా ఇంటి దగ్గరే కూర్చుంటున్నాను. ముఖ్యంగా పొద్దున అయితే ఖచ్చితంగా 2 గంటల వరకు ఇంటి ఆఫీస్ లోనే కూర్చుంటున్నా. సాయంత్రం అంటే ఏదైనా పల్లెలకు పోతున్నాను, వాటిలలో తిరుగుతున్నాను. నీకు ఏదైనా సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా పొద్దున వచ్చి నన్ను కలిసి మీ సమస్యలు ఏమున్నా నాతో ధైర్యంగా చెప్పుకోనని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తే రమణాన్ని చూసుకోండి అయ్యా. మీరు మా రమణాన్ని చూసుకోండి. మీరు ఇచ్చిన ధైర్యంతోనే ఆ రోజు ఎన్ని కష్టాలున్నా నేనున్నానని చెప్పి ముందుకొచ్చాడు. ఆయన చేసుకొని నేను విర్రవీగిపోయాను. మీరందరినీ చూసుకొని ఒకటే ధైర్యంతో తిరిగాను. నేను మర్చిపోయాను. ఎలక్షన్ మే 16 తేదీ 2019 అయిపోయింది. జూన్ లో అనుకుంటా మన రిజల్ట్స్ వచ్చినాయి. 4వ తారీఖు ఓడిపోయినాం. ఒక 6 నెలలు కష్టపడ్డా. ఎట్లబ్బా ఏందబ్బా ఇది, ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తే కూడా ఓడిపోయినామని. తర్వాత అనిపించింది ఓటమి గెలుపుతో కాదు, ధైర్యంగా మంచి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళకి ధైర్యంగా జైలుకి పోయింది జూన్ 12వ తేదీ 2020. మర్చిపోలేదు రోజు. అది కూడా 32 రోజులు జైల్లో కూర్చున్నా. నేను ఏ రోజైతే ఆగస్ట్ లో తిరిగి వచ్చాను బయటికి, ఆ రోజు నుంచి అంటే ఆగస్ట్ 2020 నుంచి 2026 వరకు ఒక్క రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి పోలేదు నేను ఎక్కడికి. ఏ రోజైతే ఆగస్ట్ లో తిరిగి వచ్చాను, మీ హారతిని మర్చిపోలేనన్నా. 1 గంట అయినా కూడా ఈ కాలం అంతా నాకు గుర్తుంది. పూల హారతి, మంగళ హారతి మమ్మల్ని మళ్ళా ఈ ఊళ్ళోకి తీసుకొచ్చారు. అందుకే ఆ రోజు డిసైడ్ అయినా నా ప్రజల్ని, నా ఊరిని ఎప్పుడు వదిలిపెట్టుకోవద్దని చెప్పి, అందుకే ఎల్లప్పుడూ మీతోనే ఉంటా. ఓటమి గెలిపితేనే సంబంధం లేదు. ఈ ఊరికి ఎప్పుడు నేను మర్చిపోలేను. మరొక్కసారి మీ అందరికి ధన్యవాదాలు.